నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. యాంగ్జైటీ అనేది అడల్ట్స్‌లో పెద్దవాళ్ళలో ఒక విధంగా, టీనేజర్స్‌లో ఒక విధంగా, కిడ్స్‌లో అంటే చిన్న పిల్లల్లో ఒక అప్ టు 14 ఇయర్స్ వరకు ఒక విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే యాంగ్జైటీ పెద్దవాళ్ళలో ఈజీగా తెలిసిపోతుంది. అంటే అసెస్మెంట్‌కి కూడా పెద్దల్లో ఆందోళన అనేది వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి మనకు అర్థమవుతుంది. ఈజీగా అసెస్ చేయొచ్చు. పిల్లలు ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. అంటే వాళ్ళ నడవడికలో చేంజెస్, వాళ్ళ ప్రవర్తనలో చేంజెస్ వస్తాయి. దాని ద్వారా వాళ్ళ యాంగ్జైటీ ఉంది అని గుర్తించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న వాటికి ఏడ్ చేయటం, వెరీ క్రాంకీగా ఉండటం. క్రాంకీనెస్ అనేది వాళ్ళకి ఎపిసోడ్స్ లాగా వస్తుందండి. అంటే 3 to 4 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ క్రాంకీగా ఉంటారు, ఏది చెప్పినా వినరు. సో అది జనరల్గానే ఉంటుంది. దాన్ని ఆందోళన కింద చెప్పడానికి వీల్లేదు. బట్ వాళ్ళకి ఇది ఎన్ని రోజులుగా ఉంది, దేనికి వాళ్ళు క్రాంకీగా ఉంటున్నారని కొద్దిగా వివరంగా వాళ్ళకి హిస్టరీ తీసుకొని చేయాల్సి వస్తుంది. అదే ఈజీ టీయర్ఫుల్నెస్, చిన్నదానికి కూడా ఏడ్ చేసేయడం, అసలు ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియకుండా విపరీతంగా బాధపడిపోవటం, ఇది డిప్రెషన్ కిందకి రాదు, కానీ యాంగ్జైటీ కిందకి వస్తుంది. సో పిల్లల్లో అయితే ఈజీ టీయర్ఫుల్నెస్ యూజువలీ డిప్రెసివ్ సిమ్టమ్ పెద్దవాళ్ళలో. సో కానీ పిల్లల్లో ప్రతిదానికి చిన్నదానికి క్రాంకీగా ఉండి ఏడ్ చేసడం అనేది యాంగ్జైటీ. వాళ్ళు తట్టుకోలేక, రియాలిటీలో లేక ఓవర్ థింకింగ్కి వెళ్ళి ఇలాగా ఈజీ టీయర్ఫుల్నెస్ అనేది ఉంటుంది. ఎమోషనల్గా చాలా లయబుల్గా ఉంటారు వాళ్ళు, పిల్లలు యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు. అదేవిధంగా బయోలాజికల్ ఫ్యాక్టర్స్ డిస్టర్బెన్స్ ఉంటాయి. అంటే స్లీప్లెస్నెస్, వాళ్ళు పడుకోవడంలో ఈ కలత నిద్ర అనేది ఉంటుంది. కొద్దిగా నైట్లో నిద్రపోలేకపోవటము, డ్రీమ్స్, నైట్ టెర్రర్స్, నైట్ డ్రీమ్స్తో ఇబ్బంది పడిపోవటము, అండ్ దీంతో పాటు కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవటం, ఒక్క దగ్గర కూర్చొని చదవలేకపోవటం, చదివింది సరిగా గుర్తుపెట్టుకోలేకపోవటం, నెమరు వేయటం సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా పిల్లల్లో యాంగ్జైటీని చూపిస్తాయన్నమాట, ఈ బిహేవియరల్ చేంజెస్ అని. సో అందుకే పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేస్తే అర్థమవుతుంది వాళ్ళకి యాంగ్జైటీ ఉందని. దానికి మనం హెల్ప్ చేయాలి. యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్గా కావచ్చు, స్కూల్లో కావచ్చు, వాళ్ళకి చెప్పాలి, ఈ విధంగా పిల్లవాడు కొద్దిగా ఆందోళనకు గురవుతున్నాడు, కొద్దిగా మార్పులు తీసుకురావాలి. ఇదే కాకుండా మరీ ఇబ్బంది పడుతున్నారు, చాలా రోజులుగా వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు, అకాడమిక్స్ తక్కువ వస్తున్నాయి, సోషియబిలిటీ తగ్గిపోతుంది, పిల్లలతో సరిగ్గా కలవటం లేదు, ఒక్కడిగా ఉంటున్నాడు, ఇలాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళకి కొద్దిగా ట్రీట్మెంట్ ఇవ్వటం, రిలాక్స్ థెరపీలు పెట్టడం, ఇంకా అవసరమైతే చిన్న మందులు, యాంటీడిప్రెసెంట్స్, యాంగ్జైలైటిక్స్ పెట్టడం చేస్తే వీళ్ళు ఈజీగా రికవర్ అయ్యి వాళ్ళ చైల్డ్హుడ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తారు. బేసికలీ చైల్డ్హుడ్ని ఈ యాంగ్జైటీతో కానీ, లో మూడ్తో కానీ ఇబ్బంది పడితే ఏంటంటే ఆ మెమరీస్ సరిగ్గా ఉండవు. వాళ్ళు ఇంటర్నల్గా చైల్డ్హుడ్ ట్రామాలో ఉంటారు. ఆ ట్రామాని తీసేయడానికే మనం హెల్ప్ చేయాలి. సో ఇది యూస్ చేసుకోండి, ఈజీగా పిల్లవాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. థ్యాంక్ యూ.